విషయం అధ్యాయం 32 రెండవ భాగం పార్ట్ 2. సజ్జన మఠంలోనే ఉంటూ వామన్ శాస్త్రి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఆ సద్గురుని సన్నిధానంలో ఎన్నో రకాల అనుభవాలు ఆగుచున్నాయి. ఒక పిల్లవానికి శ్రీరామ దర్శనం కోరితే శ్రీ సమర్థులు తప్పక పొందుతావు. నీవు ఒక్క నియమాన్ని పాటించు, అదేమిటంటే నీ మనస్సు చెప్పినట్లు వినవద్దు, అంతే అని చెప్పిన విషయాలు విన్నాడు. వామన శాస్త్రి గారికి కొంచెం ఆశ్చర్యము, ఉక్రోషము, ఈర్ష్య వంటి వికృత భావాలు పొడిసూపాయి. మనసులో నన్నేమో 12 సంవత్సరాలు బదిరిలోను 12 సంవత్సరాలు శ్రీశైలంలో తపస్సు చేయమన్నారు. ఇతను వట్టి వెరిబాగులవాడు. ఇతనికి భగవద్ దర్శనానికి ఇంత సులభ మార్గం చెప్పారు. అయినా నిజంగా అతనికి శ్రీరామ దర్శనం దొరికినప్పుడు కదా అని కొంత సరిపెట్టుకున్నాడు. ఆ రోజునే సత్సంగంలో మనసు చేసే మాయల గురించి శ్రీ సమర్థుల వారు ఎంతో చక్కగా వర్ణించి ఈ విషయం దాసబోధలో ఉంది, చదువుచున్న వారికి అర్థం కావాలి అన్నారు. తర్వాత రోజున గొల్లవానికి శ్రీరామ దర్శనం అయింది. పాపం, అతడు నిజంగా వెరివాడు కదా. నిన్నెప్పుడు నేను చూడలేదా, ఎలా శ్రీరాముడవని గుర్తించేది అని శ్రీరాముని నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీరాముల వారు మమ్ము తలంచుకొన్నారు. ఏమిటా ఈ ఆకస్మిక పిలుపు అని. పోతే ఇది సంగతి. వీరే శ్రీరామచంద్రుడని అతనికి చెప్పితే అప్పుడు నమ్మాడు అని చెప్పి అందరినీ నవ్వించారు. వామన శాస్త్రి ఆశ్చర్యానికి అంతులేదు. తన మనోభావాలన్నీ చదివినట్లే శ్రీ సమర్థులు చెప్పేశారు అనుకుంటుండగానే శ్రీ సమర్థులు, ఏమి శాస్త్రి గారు, దాసబోధ ఎలా ఉంది, అర్థమగుచున్నదా? తమరేమో సంస్కృత పండితులు, ఆ గ్రంథమేమో ప్రాకృత భాష. పాపం, తమకు కొంత ఇబ్బందే, కానీ తప్పదు. మరి తమరు దానిని ఆకలింపు చేసుకుని ఇక్కడ సత్సంగంలో అందరికీ చెప్పాలని మా ఆకాంక్ష అన్నారు. వామన శాస్త్రి తడబాటు పడుతూ, అవునవును, నాకు కాస్త ఇబ్బందే, అయినా అలాగే చదువుచున్నాను. ఇప్పుడు తమరు చెప్పారే మనసు మహామాయ అని, అదే మరింత ఇబ్బంది పెడుతున్నది. దాన్ని ఎలా దాటాలి లేదా ఎలా అదుపు చేయాలి అనే విషయాన్ని ఎన్నో పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరించి ఉన్నవి. కానీ అనుభవం ఎవరికి వారు సాధించాలంటే మాత్రం కష్టమే. చెప్పినంత సులభం కానేరదు అనిపిస్తున్నది. సద్గురు ఏ విషయంలోనైనా ఉత్తీర్ణత సంపాదిస్తే కానీ ఇతరులకు బోధించుటకు నేను పనికిరాను కదా అన్నారు శాస్త్రి గారు. శ్రీ సమర్థులు, శాస్త్రి గారు, మానవ జన్మ తీసుకున్నందులకు జ్ఞాన మార్గంలో పయనించాలి. మీకు ఆ మార్గం దొరికింది. కర్మలను క్షయింపచేసుకోవాలి. సంవత్సరముల తరబడి తపస్సు, కర్మ సంచయమంతా తొలగింది. ఇక కావలసినది ఏమున్నది? ఎందులో ఉత్తీర్ణులు కావాలి? ఉత్తీర్ణత అంటే విజయం సాధించడం అనే భావన, ఒక కోరిక, అటువంటి కాంక్ష కూడా ఉండరాదు. కాంక్ష అనే దానిపై విజయం సాధించితే మనస్సుపై విజయం సాధించినట్లే. అప్పుడు మాయ ఇంకేమీ చేయదు. దేనిని పొందగలిగితే మరి ఇంకో దానిని పొందవలసిన అవసరం కలగదో అది ఏ బ్రహ్మానుభవం అని చెప్పబడినది. ఇటువంటి బ్రహ్మానుభూతిని గురించి దాసబోధలో చదివినారా అని ప్రశ్నించారు. వామన్ బువా, చదివి ఉన్నాను, కానీ ఎట్లు పొందవలన్నదే అర్థం కాలేదు అని జవాబిచ్చారు. అర్థం కాలేదా తిరిగి ప్రశ్నించారు. అవును, అర్థం కాలేదని శాస్త్రి గారు నొక్కి వక్కాణించారు. ఆ విధంగా 2 సార్లు ప్రశ్నించి 3సారి గట్టిగా పెద్ద గళంతో అర్థం కాలేదా అంటూ ఉగ్ర మారుతి రూపంతో తోకతో గట్టిగా అతని వీపు పైన చరిచారు. భయకంపితుడైన శాస్త్రి ఆ రూపం దర్శించి వణికిపోతూ తడబాటు పడుచు అర్థమైంది అన్నాడు. అర్థమైందా అని మరలా ఒక్క దెబ్బ కొట్టేసరికి అర్థమైంది అన్నాడు. ఇలా ముమ్మారు కొట్టి ఆయనతో అర్థమైనదని అనిపించారు. మళ్ళీ శాంత రూపంతో ఇప్పుడు చక్కగా అర్థమైందిగా అని ప్రశ్నించారు శ్రీ సమర్థులు. వామన్ బువా, ఎక్కడ అర్థమైంది స్వామి అన్నారు. మరి ఇప్పుడు ముమ్మారు అర్థమైందన్నావే అన్నారు సమర్థులు. తమరు ఉగ్రరూపం చూపించి తోకతో కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక అన్నానే గాని నిజంగా అర్థమై కానే కాదు గురుదేవా అంటూ పాద నమస్కారం చేశాడు. అప్పుడందరికీ శ్రీ సమర్థుల వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. వామన్ బువా అని అర్థమైంది. శిష్యులందరితో మీకందరికీ అర్థమైందా అంటే వారు ఈ విషయం అర్థమైంది అన్నారు.
అయితే వామన్ బువాకు నమస్కరించండి అని అందరినీ హెచ్చరించారు. అందరూ గురువాక్యాన్ని అనుసరించి నమస్కరించారు. వారందరూ శ్రీ సమర్థుల వారు హన్మదంశ సంభూతులని ఎవరెవరో చెప్పితే విన్నాము, కానీ వామన్ బువ సాక్షాత్తుగా దర్శనం చేసుకున్న మహానుభావులని, ఆయన పుణ్యపురుషులని మాకు అర్థమైందని చెప్పారు. వామన్ బువాతో శ్రీ సమర్థులు ఇలా ఆజ్ఞ చేశారు: దాసబోధతో పాటుగా మీరు బృహదారణ్యకోపనిషత్తు కూడా పారాయణ చేయండి. దీని వివరాలు అందులో లభిస్తాయన్నారు. సరేనని వామన్ బువ బృహదారణ్యకోపనిషత్తు తీసి పారాయణ ప్రారంభించారు. అందులో పంచమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో విదేహరాజగు జనక మహారాజు అశ్వమేధ యాగం పూర్తి చేసెను. పూర్ణాహుతి అనంతరం బ్రహ్మజ్ఞులకు వారికి సహస్ర గోవులను దానమియ్యదలించెను. వాని యొక్క శృంగములకు అనగా కొమ్ములకు బంగారు తొడుగులతో అలంకరించి తెప్పించెను. తదుపరి సభాసదులను ఉద్దేశించి, ఓ బ్రాహ్మణులారా, తమరిలో బ్రహ్మవేత్తలైన వారు నిస్సంకోచంగా 1000 గోవులను తోలుకొని పోవచ్చునని ప్రకటించెను. ఆ సభలోని వారందరూ మౌనం వహించి ఉండిరి. యజ్ఞవల్క మహర్షి వారు మాత్రం తన శిష్యుడైన సామశ్రవుని పిలిచి, ఈ గోవులను మన ఆశ్రమంలోనికి చేర్చమని ఆజ్ఞాపించిరి. అప్పుడచ్చట కూడి ఉన్న బ్రాహ్మణులు ఇతడెట్ల బ్రహ్మవేత్త అని ఇతనిని కొన్ని ప్రశ్నలు అడగదమని రాజును అనుమతి కోరెను. రాజు యజ్ఞవల్కునికి మ్రొక్కి, మహాత్మా, వారడుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని గూర్చున్నామని పలుకగా ఆ మహర్షి అడుగమని సమ్మతించెను. తొలుత అశ్వలుడను ఋత్విజుడు ఇట్లు ప్రశ్నించెను: అగ్ని మొదలగు ఈ సర్వమును కర్మలక్షణమైన మృత్యువు చేత వ్యాపించి ఉన్నది. మరి ఏ సాధన చేత మృత్యువును మనిషి అతిక్రమించగలడు అని ప్రశ్నించెను. యాజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను: యజమాని వాకే హోతగాను అగ్నిగాను భావించుటే ముక్తిని కలిగించును. అది దేవతా స్వరూపమైన అగ్ని భావన చేత మృత్యువును అతిక్రమించుచున్నానని సమాధానంగా అతడు అంగీకరించెను. తర్వాత అశ్వలుడిట్లడిగెను: బ్రహ్మయను ఋత్విక్కు ఏ దేవత చేత రక్షించబడుచున్నాడు? యజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను: బ్రహ్మయను ఋత్విక్కు మనస్సునందు విశ్వ దేవతల ధ్యానించుట చేత అనంతమైన లోకమును జయించుచున్నాడు అని చెప్పెను. తర్వాత ఆర్తభాగుడు, ఈ సమస్తమైన సృష్టి అంతయు మృత్యువునకు అన్నమై ఉన్నది. ఆ మృత్యువు ఏ దేవతకు అన్నమగుచున్నది అని ప్రశ్నించెను. యాజ్ఞవల్కుడు, సకల సృష్టికర్తయగు పరమాత్మకే మృత్యువు అన్నమగుచున్నది, అనగా పరమాత్మయందే మృత్యువు లయమగుచున్నది. ఈ విషయమెరింగిన మానవుడు ఆత్మజ్ఞాని అగును. అతడే అమృతుడు. మృత్యు అతనేమియూ చేయలేదు, కావున అతనిలో కలిసిపోవును. వెలుగులో చీకటి లయమైనట్లు, జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానము కలిసిపోయి తన ఉనికిని కోల్పోయినట్లు అమృతత్వమునందు లయించిపోవును. మానవ శరీరమును వదిలి ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మయందే లయించును. తిరిగి జననము లేదు. దీనినే బ్రహ్మత్వము నొందుటయనియు బ్రహ్మీభూతుడవుట అందురు. అట్టి పురుషుని శరీరము పంచభూతముల అధీనమగును. నామము అనంతమై నిలుచును. నామమునకు నిత్యత్వము కలుగును. ఆ పురుషుడు అనంతమగు లోకమును జయించిన వాడగుచున్నాడు, అనగా వ్యాపించిన వాడని అర్థము. బ్రహ్మం నందైక్యమై వ్యాప్తి చెందిన వాడని చెప్పెను. ఆర్తభాగుడు శాంతించెను. తర్వాత లహ్యుని పుత్రుడైన భుజ్యువు, చక్రుని పుత్రుడైన ఉషస్థుడు, కుషీతకముని పుత్రుడైన కహోలుడు, వచక్రుని పుత్రుడగు గార్గియు వరుసగా ప్రశ్నించి సదుత్తరములను పొంది సంతసించినారు. గార్గి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్కులు సమాధానంగా, ఈ సమస్త వస్తు జాతము జలమందు ఓతప్రోతమై ఉన్నది. ఆ జలము వాయువునందును, ఆ వాయువు అంతరిక్షం నందును, అంతరిక్షము గంధర్వలోకం నందును, గంధర్వలోకము ఆదిత్యలోకం నందును, ఆదిత్యలోకము చంద్రలోకం నందును, చంద్రలోకము నక్షత్రలోకం నందును, నక్షత్రలోకము దేవలోకం నందును, దేవలోకము ఇంద్రలోకం నందును, ఇంద్రలోకము ప్రజాపతి లోకం నందును, ప్రజాపతి లోకము బ్రహ్మలోకం నందును ఓతప్రోతముగానున్నది. ఇంతవరకు అడిగినవి న్యాయము. ఆపై సర్వమునకు అతీతమైన బ్రహ్మము మాత్రమే కలదు, దాని చెప్పుటకు సాధ్యపడదు.
దానిని తర్కించరాదు, అది తెలుసుకున్నదగి ఉన్నది. న్యాయము నతిక్రమించి ప్రశ్నించితివేని నీ తల పగిలిపోవును. బ్రతుకు పైన కోరికయున్నచో పూర్వము వలె ప్రశ్నించకుము అని మందలించెను. అనగా బ్రహ్మమును అనుభవంతో సాధనతో పొందవలెను. సద్గురువులు సాధనకు మార్గమును తెలుపెదరు. కష్టపడి సాధించవలసిన వాడు సాధకుడే అని భావం. యాజ్ఞవల్క మహర్షి మరియు ఇట్లు బోధించినారు. ఓ గార్గి, బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వ అధో భాగంలందును మధ్య భాగంలందును భూత భవిష్యత్ వర్తమాన కాలములగు ఈ సూత్ర రూపమైన సమస్తమును అవ్యాకృతమగు ఆకాశం నందు పడుగు పేకలుగా కల్పింపబడి ఉన్నది అని విచారించగా ఆమె అవ్యాకృతముగా ఆకాశము దేనియందు ఓతప్రోతముగా కల్పించబడి ఉన్నదని ప్రశ్నించెను. యాజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను. ఓ గార్గి, బ్రహ్మజ్ఞానులు ఆకాశము నాశరహితమైన అక్షరమునందు ఓతప్రోతమై ఉన్నదని పలికెదరు. అది స్థూలము కాదు, సూక్ష్మం కాదు, అణువు కాదు, పొట్టిది కాదు, పొడుగైనది కాదు, రక్తము లేనిది, చమురు లేనిది, నీడ లేనిది, అజ్ఞానము లేక చీకటి కానిది, వాయువు కానిది, ఆకాశము కాదు, సంగమము లేనిది, రసము లేనిది, గంధము లేనిది, కన్నులు లేనిది, నోరు లేనిది, పరిమాణము లేనిది, లోన వెలుపల ఉన్నది లేక సర్వత్రా తానయున్నది. అది దేనిని తినుటలేదు, దానినెవ్వరూ తినుటలేదు. అనగా అది భోక్త కాదు, భోజ్యము కాదు. అట్టి అపూర్వ తత్వమును అక్షరమగు వ్యాపక స్వరూపముగా నెరుగవలెను. దానిని ఏదియూ దాచి ఉంచలేదు. సర్వులకు సర్వకాలములో అందుబాటులోనే ఉన్నదను గుర్తింపు కావలెను. ఓ గార్గి, ఈ అక్షరుని యొక్క ఆజ్ఞానుసారమే సూర్యచంద్రుల యొక్క సంచారము జరుగుచున్నది. ఈ అక్షరుని ఆజ్ఞానుసారమే భూమి అంతరిక్షములు శక్తివంతములగుచున్నవి. ఈ అక్షరుని ప్రభావము చేతనే నిమేషములు, ముహూర్తములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు అన్నియూ ధరింపబడి శక్తిమంతములుగా వర్ధిల్లుచున్నవి. ఈ అక్షరుని ప్రభావము చేతనే మనుష్యులు జ్ఞానమును పొందుచున్నారు. ఓ గార్గి, ఎవడు ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకుని ఈ లోకమున శరీరమును విడుచుచున్నాడో అతడు అక్షర పరబ్రహ్మ స్వరూపమే అగుచున్నాడు. ఈ అక్షరము తానెవ్వరికీ కనిపించక అందరినీ చూచును, వినిపించక అంతయు వినగలుగును. ఇది ఆలోచించుటకు అలవి కానిదే అయినను విచారణ చేత నిర్ణయించుకొనవచ్చును. అది సత్య వస్తువు. ఈ అక్షరమునందే సర్వము గలదని విశ్వసించి దానిని అట్లే ఉపాసించి పొందవలసి ఉన్నది అని తెలుపగా గార్గి ఆ మహర్షికి తమ బోధను అంగీకరించితమని నమస్కరించినది. తర్వాత జనక మహారాజుకు యాజ్ఞవల్క మహర్షి ఇట్లు చెప్పెను. రాజా, ఎప్పుడు జీవుని హృదయమునందు గల కోరికలన్నీయూ తొలగిపోవునో ఆ క్షణమే మనుజుడు అమృతత్వమును పొందుచున్నాడు, ఇహమునందే బ్రహ్మమును పొందుచున్నాడు. కోరికలు లేని హృదయమునందు బ్రహ్మానుభూతి కలుగుట చేత దేహమున్నను అతడు విదేహి అగుచున్నాడు. దేహముండగానే దేహ వాసన లేనందున అది పడిపోయినప్పుడు బ్రహ్మమునందే అతని ఆత్మ లయమగుచున్నది. బ్రహ్మ తేజస్సును అతడు దేహముండగానే పొంది ఉన్నాడు గనుక ఆ తేజస్సు బ్రహ్మమునందే లయమగుచున్నదని జనక మహారాజుకు బోధించెను. విద్యాసాగర, ఈ విధంగా బ్రహ్మ విద్యను వామన శాస్త్రి గారు బృహదారణ్యకోపనిషత్తు యందు చదివి కొంతసేపు సమాధి స్థితిని పొంది తన్మయులైనారు. తదుపరి తన ప్రవర్తనమునకు తనకే ఆశ్చర్యం కలిగినది. ఈ విషయమంతయు తాను లోగడ అతి పిన్న వయస్సులో చదివినదే అయినను సద్గురుని అనుగ్రహం వలన ఈనాడు దానిలోని సత్యం అనుభూతమైనది. ఆనాటి విద్యలు అహంకార ప్రేరితములు, ఈనాటి పరిజ్ఞానము అహంకార నిర్మూలనము చేసినదని తెలుసుకొనెను. తదుపరి శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తమరు వ్రాసిన దాసబోధయను సద్గ్రంథము సకల శాస్త్ర సమాహారమని కొనియాడినారు. ఆ ప్రకారం వామన శాస్త్రి పండితుడు ఎంతో ఆనందమును పొంది తమ జీవిత శేషమంతయు శ్రీ సమర్థుల సేవలో గడిపి పునీతుడయ్యను. విద్యాసాగర, సకల విద్యలలోకి ఆధ్యాత్మ విద్య తన స్వరూపమేనని శ్రీ గీతాచార్యుల వాక్కు. ఇది రాజవిద్య, రాజగుహ్యమని కూడా ప్రబోధించి ఉన్నారు. ఎంత చెప్పుకున్నా ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే అర్థమవుతుంది. రహస్యం మాత్రం రహస్యంగానే ఉంటుంది అని నిత్యానంద యోగి చెప్పగా విద్యాసాగరుడు, స్వామి గురుదేవా, నేనెంతో అదృష్టవంతుడను.
శ్రీ సమర్థులను ఆశ్రయించి వామన్ శాస్త్రి గారు వారి సూచనలను పాటించి రాబోవు జన్మైన బ్రహ్మరాక్షసత్వమును పోగొట్టుకున్నటయే కాక బ్రహ్మజ్ఞాన విషయంను అధ్యయనం చేసినారు. స్వయంగా శ్రీ సమర్థులే బ్రహ్మజ్ఞాని అయి ఉండగా వారి సన్నిధిలో ఉండేవారు గ్రహించలేకపోవుటయే వింతగానున్నది. ఇదంతయు తమరు మాకు వినిపించినందున మేమున్ను పునీతులమైనామని కొనియాడెను. శ్రీ నిత్యానందులు, నాయన బ్రహ్మజ్ఞాని సాన్నిధ్యము చాలా విశేషమైనది, కానీ అతడు మానవ రూపంలోనే ఉన్నందున సన్నిధిలో నివసించే వారు కూడా ఏమరపాటు పడుట జరుగును. వారి ఆంతర్యం ఎవ్వరికీ అందదు. సాధారణ వ్యక్తులు ఎంతో కొంత మహిమాన్వితుడని దరిచేరగలరు. వారి అసాధారణ వ్యక్తిత్వాన్ని, అసాధారణ మహిమను కోటికొక్కడు మాత్రమే గ్రహించగలడు. అట్లు గ్రహించిన వారు, విశ్వసించువారు, ఆరాధించువారు, స్మరించువారు ఆ మహాత్ముని కృపకు పాత్రులగుట తథ్యము. వారును పూజనీయులు, వందనీయులగుదురనేది చారిత్రాత్మక సత్యం అని తెలిపిరి. అందరూ జయఘోషములు చేసిరి. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 32వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.